హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ జాహ్నవి. ఈ వీడియో తమ్నైల్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు ఈ వీడియో దేని గురించి అని చెప్పి. నేను కోటి దీపోత్సవంకి పోయిన ఫ్యామిలీ తోటి. ఇంకా మేము అక్కడ ఏం చేసినాము, ఏంటి అసలు క్రౌడ్ ఎలా ఉంది అని చెప్పి నేను వీడియోలో అంతా క్యాప్చర్ చేసినాను. అంతా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకేంటంటే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మా తమ్ముని నేను హాయ్ చెప్పురా అంటే వాడు చెప్పట్లేదు. స్టార్ట్ అయిపోయినాము మేము. చాలా క్రౌడ్ ఉన్నారు అసలు. మా దగ్గర విఐపి పాసెస్ ఉన్నాయి, ఉన్నా కూడా నో యూజ్ అనమాట. ఎందుకంటే మేము పోయింది లేట్గా, అరౌండ్ 7కి అట్లా పోయినాము. మొత్తం ఇంకా అక్కడ ఇక్కడ మొత్తం ఫిల్అప్ అయిపోయారు విఐపి దగ్గర, ఇంకా నార్మల్ దాంట్లో. ఇక్కడ థింగ్ ఏంటంటే షార్ప్ 3కి మనం పోతేనే మనకు కావాల్సిన దగ్గర మనం కూర్చోగలుగుతాము. లేదంటే ఇంకా దూరంకి వెళ్ళి చూసి పూజ చూసి రావడమే. కానీ పూజ మాత్రం మస్తు చేసిరు అసలు. నేను దీపోత్సవం అంటే ఓన్లీ దీపాలు ఒక్కటే ముట్టిస్తారేమో అని చెప్పి అనుకున్నా, కానీ కాదు. సీతారాముడు పూజ చేసిరు, ఇంకా అభిషేకం చేసిరు, ఆంజనేయ స్వామి పూజ చేసిరు, ఇవన్నీ చేసిరు. మస్తు అనిపించింది నాకైతే అసలు. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లాస్ట్కి దీపాలు ముట్టించే కార్యక్రమం పెట్టిరు అనమాట. ఇంకా కొద్దిసేపటికి చాలా బోరు కొట్టింది అసలు. మామూలుగా బోరు కొట్టలేదు. ఇంకా పక్కన అమ్మాయి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ కూర్చొని ఇంకా లాస్ట్కి దీపాలు ముట్టించి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయినాము. డిన్నర్ చేద్దామని ఒక్కటే మా తమ్ముడు చంపుతుంటే ఇంకా మా బాబాయ్ డిన్నర్కి తీసుకుపోయిండు. ఇంకా 11కి పోయి డిన్నర్ చేసి రిటర్న్ అయిపోయినాం. ఇంకా వీడియో కింద ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.